హలో గైస్, ఇప్పుడే ఈటీవీలో ఇల్లు వెబ్ సిరీస్ చూడడం జరిగింది. నాకు చాలా బాగా నచ్చింది. ఒక రిఫ్రెష్ స్టోరీ చూసినట్టు అనిపించింది. అంటే మనం యాక్చువల్ గా 3BHK లాంటి సినిమాలు చూస్తాం కదా, సో ఇల్లు కొనడం గురించి. సో ఇది కూడా అలానే ఉంటుంది అనుకున్నా, కానీ ఇది ఇల్లు కొనడం గురించి కాదు, కిరాయి ఇల్లు గురించి. సో నాకు చాలా కొత్తగా అనిపించింది, చాలా బాగా నచ్చింది కూడా. స్టోరీ విషయానికి వస్తే, హర్ష అనే ఆయన చాలా కాలంగా ఒక అద్దె ఇంట్లో ఉంటారు. ఒక టైంలో ఆ అద్దె ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఇల్లు ఎక్కడ వెతుక్కుంటాడు, దొరికిందా లేదా, ఇందులోనే ఉంటాడా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సిరీస్. అద్దె ఇల్లు వెతుక్కునే క్రమంలో 2 పాటలు కూడా వస్తాయి. అవి డీసెంట్ గా అనిపించాయి. నిజంగానే పెద్ద అడ్వాంటేజ్ కాకపోయినా పెద్ద ఇబ్బంది ఏం పెట్టలేదు. పర్ఫార్మెన్సెస్ విషయంలో హర్ష గారు చాలా బాగా చేశారు. సపోర్టింగ్ క్యాస్ట్ గురించి కూడా ఒక్కొక్కరు 100% అయితే ఇచ్చారు. ఆ సపోర్టింగ్ క్యాస్ట్ వల్లనే మనకి ఇంకా బాగా కనెక్ట్ అయింది. ఇది పర్ఫార్మెన్స్ డ్రివెన్ సిరీస్ అనుకోవచ్చు. స్క్రీన్ ప్లే, నరేషన్, డైరెక్షన్ అన్ని బాగున్నాయి. డైలాగ్స్ కూడా మనకి కనెక్ట్ అయ్యేలా రాశారు. ఎక్కడ గ్యాప్ అనిపించలేదు, గ్రిప్పింగ్ గా వెళ్ళిపోయింది. 45 minutes లో ఎక్కడా ల్యాగ్ అనిపించలేదు. కానీ ప్రీ క్లైమాక్స్ లో కొంచెం ల్యాగ్ అనిపించింది. క్లైమాక్స్ కొంచెం ప్రెడిక్టబుల్ గా అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చింది. కానీ ఓవరాల్ గా ఒక క్లీన్ వెబ్ సిరీస్ చూసినట్టు అనిపించింది. ఇల్లు అంటే ఒక ఎమోషన్. ఈ సిరీస్ చూసాక అది అర్థమవుతుంది. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, ఊరి వాళ్ళు అందరికి కనెక్ట్ అవుతుంది. కొత్త ఇల్లు వెతుక్కుంటున్న వాళ్ళు, రెంట్కు ఉన్న వాళ్ళు, కొత్త ఇల్లు కొందాం అనుకుంటున్న వాళ్ళు, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈటీవీ వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. చిన్న చిన్న ఆర్టిస్టులతో చిన్న లెంత్ లో ఇలాంటి కంటెంట్ తీయడం నిజంగా ఒక యూనిక్ కాన్సెప్ట్. ఈ మధ్య ఈటీవీకి టీమ్ కంటెంట్ అన్ని చాలా బాగుంటున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. థ్యాంక్ యూ అందరికి. నిజంగా తర్వాత వీడియోలో కలుద్దాం. Yeah.